ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. చాలు చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈ రాత్రికాల సమయంలో నీ దగ్గర ఉంచానయ్యా, నాతో మాట్లాడుతండి అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నత జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నత సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభు అని కొందనాలు స్తోత్రాలు తండ్రి, స్తుతులను ఆయన. పరిశుద్ధాత్మదేవ, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నాయన ఇంతవరకు బిడ్డలందరూ కూడా చక్కని గానాలు చేశాను తండ్రి నాయన. అందరి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు యేసయ్య. బిడ్డలందరూ కూడా ఆత్మతో సత్యముతో నాయన నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి, గర్వపరచాలి తండ్రి నాయన. అట్టి బిడ్డలుగా సంఘముగా ఉండడానికి సహాయం చేయతండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. ఈ సమయంలో నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. మీ పక్షముగా నిలిచి ఉంటాడుగా ప్రభు తండ్రి, ఈ దీర్ఘాలు మరుగుపరిచి మాట్లాడండి ప్రభు. ఈ వాక్యములో ఉన్న గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు, మీ రాజ్య మర్మాలను తెలియచేపు నాయన సహాయం చేయదండి. పరిశుద్ధుడైన తండ్రి, ఇహపరముల్లో దేవ మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాజా రక్షక మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. ఆత్మ ప్రభు అని మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానంతో గ్రహింపుతో నింపు నాయన. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యం చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇది ఆపేయటము. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానండి. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఏదో రీతిగా ప్రయాసపడుతున్నారా లేదా చెప్పండి. పడుతున్నారా లేదా? మీరు ఎదురుకు వచ్చేయండి అమ్మాయి, మీరు ఒక్కరు వెనకాలి ఒకే లైన్లో కూర్చోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడుతున్నారు కదండి. ప్రతి ఒక్కరు ప్రయాసపడుతున్నారు, ఏదో రూపంలో ప్రయాసపడుతున్నారు. మొత్తం మీద బ్రతకడం కోసము, సంపాదించడం కోసము ఏదో ఒక రూపంలో మరి ప్రయాసపడుతూనే ఉన్నారు. అయితే కానీ ఏమి లేదంటే వారికి ఏమి లేదంటే, దేనికి లేదంట? దేనికి లేదు విశ్రాంతి? మనిషికా ప్రాణానికా? ప్రాణం వేరు, మనిషి వేరు. మనిషికి విశ్రాంతి లేకపోవడం వేరండి, ప్రాణానికి విశ్రాంతి లేకపోవడం వేరన్నమాట. ఇక్కడ మనిషికి విశ్రాంతి గురించి మాట్లాడట్లేదు, ప్రాణానికి విశ్రాంతి గురించి మాట్లాడుతున్నారు. అయితే మీరు ప్రయాసపడుతున్నారు, కానీ మీ ప్రాణాలకు ఏం లేదు, విశ్రాంతి లేదు. మీ ప్రాణాలకి నెమ్మది లేదు. మీ ప్రాణానికి, నా ప్రాణానికే వచ్చిందండి ఇదంతానే, నాకు ఇలాగండి అలాగండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ప్రయాస అయితే పడుతున్నారు, కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు, మరి ధనాన్ని సంపాదిస్తున్నారు, ఇలాగ పలు రకాలుగా అన్నీ చేస్తున్నారు. కానీ ప్రాణానికైతే ఏం లేదంటండి, విశ్రాంతి లేదంటండి, విశ్రాంతి లేదంట. అయితే ఇది మరి ఈయన ఒక్కరికే చెప్పట్లేదు, కానీ ఎంతమంది చెప్తున్నాడు ఈయన? సమస్త జనులకు జరుగుతున్నది ఇదే. లోకములో ఉన్న సమస్త జనులకు జరుగుతున్నది ఇదే. దేవుడి బిడ్డలమని చెప్పుకుంటున్న వారికి జరుగుతున్నది కూడా ఇదే జరుగుతుంది. గల కారణం ఏంటంటారు? ఏదో కారణం ఉంటుంది, అవునా కాదా? ఏదో కారణం ఉంటుంది. కారణం లేకుండా ఈ మాట రాయబడదండి. ఇలాగా చూడండి, దేవుడంటే తెలియని వారు ప్రయాసపడుతున్నారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ దేవుడు బిడ్డలమే అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఎందుకు ప్రయాసపడుతున్నారో తెలియకుండా ఉన్నారటండి. చూసారా? వాళ్ళు ఎందుకు ప్రయాసపడుతున్నారో అర్థం కావట్లేదు. ప్రయాసపడుతున్నారు కానీ ఫలం లేదు. ఏం లేదు? ఫలం లేదండి. అయితే ఎందుకు చేత ఇది జరుగుతుంది? కారణం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది?
అని మనం ఆలోచిస్తే చూడండి, లోకరాసిన సువార్తలో 5వ అధ్యాయంలో ఇది ఉంటుంది. మీరేం చదవడం అవసరం లేదు, కానీ మీరు ఇంటి దగ్గర చూసుకోండి. అక్కడ పేతురు గురించి రాయబడిందండి. మనం చాలాసార్లు విన్నాం. ఆయన యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ధోనిని ఇచ్చాడండి. ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభుకి ఇచ్చారు. ఆ ధోనిని ఆయన ఏ రీతిగా ఉపయోగించుకున్నారు? ఆయన బోధ చేస్తున్నారు. ఆ ధోనిలో కూర్చుని ఆయన ఏం చేస్తున్నారు? వచ్చిన ప్రజలందరికీ బోధిస్తున్నారు అని అక్కడ వ్రాయబడిందండి. బోధిస్తుంటే ఇక్కడ ఈయనేం చేస్తున్నారు అంటే, పేతురు గారు ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? ధోనేమో ఈయనదే. ధోని ఎవరిది? పేతురు గారి ధోనే. ఆయన వాడుకునేది పేతురు గారి ధోనే వాడుకుంటున్నాడు ఆయన. కానీ పేతురు గారు ఎక్కడున్నాడు? సముద్రంలో చేపలు పట్టుకుంటున్నాడు ఆయన. ఆయన చేపలు పట్టుకోవడంలో మరి మంచి టాలెంటెడ్ పర్సన్ అనమాట అండి. ఆయన వల వేశాడంటే ఇంకా తప్పకుండా పట్టాల్సిందే చేపలు. చేపలు లేకుండా ఆయన ఎప్పుడు కూడా ఇంటికి తిరిగి రాడండి. ఎందుకు అంటే అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి అతను. ఆ మత్స్యకారులు వారు అంటే మీరు సహజంగా చూస్తారు, సముద్రము ఒడ్డున, గోదావరి ఒడ్డున కొన్ని ఇళ్ళు ఉంటాయి. అవి ఎవరయ్యా ఇళ్ళు? మత్స్యకారులు. అంటే అక్కడే వాళ్ళు చిన్న ఇల్లును కట్టుకుంటారన్నమాట అండి. వరదలు వస్తే పోతాయని వాళ్ళకి తెలుసు. కేవలం వాళ్ళు బోళ్ళని మరకలేక మంచాలు కూర్చాలన్నీ ఏమీ పెట్టరు. అందులోని వండుకు తినడానికి మాత్రమే వాళ్ళు గిన్నెలు అవి ఇవి ఉంటాయి. మరి మంచాలు అవి ఉంటాయో లేదో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు అనుకోండి. మనము అంటే ఊహించుకోవడం తప్ప మనకు తెలియదు వాళ్ళ గురించి. ఇంకా మనం చూస్తే చూడండి, కాలువల్లో ఒక పడవలు వెళ్తూ ఉంటాయి కొన్ని కాలువల్లో. ఆ పడవల మీద కూడా కూర్చుని వాళ్ళు వంట చేసేసుకుని అక్కడే చేసేసుకుని అందులోనే తినేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎంత సులువుగా ఉందో చూడండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అక్కడే వంట చేసుకుని అక్కడే వాళ్ళు తినుకుంటూ వాళ్ళ ప్రయాణం అయితే వెళ్ళిపోతూనే ఉంటారన్నమాట. ఏ పని మీద వెళ్తున్నారో ఆ పనికి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. ఇలా ఉంటుంది వాళ్ళ యొక్క జీవన శైలి. అలాంటివి వారి ఎంట పుట్టి పెరిగిన ఆయన ఈయన. అందుకని ఈయనకి చేపలు పట్టుకోవడం అంటే చాలా బాగా తెలుసు ఆయనకి. ఒట్టి చేతులతో ఎప్పుడూ రాడు ఆయన ఇంటికి. ఒట్టి చేతులతో ఎప్పుడూ ఇంటికి రాడండి. కొంతమంది పనికని వెళ్తారండి. పనికని వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేస్తారు పని లేదని. కొంతమంది ఏం చేస్తారంటే పని దొరికేంత వరకు వాళ్ళు విడిచిపెట్టరు, రారు, అక్కడి నుంచి రారు. వాళ్ళు ఏదో ఒక పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప పనిని వెతుక్కుంటారన్నమాట అండి. పనిని ఏం చేస్తారు? వెతుక్కుని ఏదో ఒక పని చూసుకుని మొత్తం మీద ఆ పనికి వెళ్ళిపోయి వాళ్ళు ఆ పని చూసుకుని వస్తారు సాయంకాలానికి. ఇలాగా చెప్పాలి అంటే చాలా రకరకాలుగా ఉంటారన్నమాట అండి మనుషులు. ఇక్కడ పేతురు గారిని మనం చూసినప్పుడు ఆయన వల వేశాడంటే తప్పకుండా చేపలు పడాల్సిందేనన్నమాట అండి. ఆయన లైఫ్లో మొదటిసారిగా ఫెయిల్ అనేటువంటిది ఇక్కడే జరిగిందండి. ఆయనకి ఫెయిల్ అనేటువంటిది ఇక్కడే జరిగిందనమాట. జరిగితే రాత్రంతా పట్టుకున్నాడండి ఆయన. ఏమంటున్నాడు ఆయన? యేసు ప్రభు వచ్చారు అక్కడికి. ఎప్పుడు వచ్చారు ఆయన? ఉదయాన్నే వచ్చారండి. ఎప్పుడు వచ్చారు? ఉదయాన్నే వచ్చారు. అందుకే ఈయన ఏమంటున్నాడంటే, పేతురు చేపలు ఏమన్నా పట్టుకున్నావా అని అడుగుతున్నాడు ఆయన వచ్చి. అప్పుడు ఆయన ఏమంటున్నారు? ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాము, అయినప్పటికైనా ఒక్క చేప కూడా దొరకలేదయ్యా అని చెప్తున్నాడు అన్నమాట. ఎందుకు దొరకలేదు? ఎందుకు దొరకలేదు? అతనికి చేతగానోడు అతను. ఎప్పుడు ఫెయిల్యూర్ అనేటువంటిది అతను చూడలేదండి, ఎప్పుడు చూడలేదు. కానీ
మొదటిసారిగా ఫెయిల్యూర్ అనేటువంటిది చూస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఎందుకు అతనికి ఫెయిల్ అయ్యాడు? ఎప్పుడు చేపలు పట్టుకునే ఆయన ఇప్పుడు వల వేస్తే ఒక్క చేప కూడా ఎందుకు పడలేదు? ఆయనకి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే చూడండి, మనము స్త్రీలు కనుక మీకు బాగా అర్థమయ్యే శైలిలో ఒక మాట చెప్తాను. మనకి కూరగాయలు ఉంటాయండి. కూరగాయల్ని ఒక కూరగాయని ఎన్ని రకాలుగా మనం వండుతాము చెప్పండి? ఒక వంకాయలు తీసుకోండి, ఒక బెండకాయలు తీసుకోండి, ఒక బీరకాయలు తీసుకోండి. ఒక్క రకం మాత్రమే మనం వండుతామా అండి? పలు రకాలుగా మనం వండుతామండి. వాటిని ఒకే రకంగా మనం వండం. అలాగే వాక్యం కూడా పలు రకాలుగా మనం ఉపయోగించవచ్చు అన్నమాట. ఒకే రకంగా మనం దీన్ని ఇలాగ మాత్రమే చెప్పాలని ఏమి ఉండదు. దీన్ని కూడా మనము పలు రకాలుగా తీసుకోవచ్చు అన్నమాట. పలు రకాలుగా వంట చేయొచ్చు. దీన్ని ఆ వంట వేరు, ఈ వంట వేరు అన్నమాట అండి. ఈ వంట వేరు. అయితే ఇక్కడ దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంపు, ఈ యొక్క ఆలోచన ఏంటి అంటే, నేను ఇదే వాక్యాన్ని దేవుడు ఎందుకు నాకు మళ్ళీ చెప్తున్నారు అని నేను ఆలోచిస్తే, ఆయన నాకు తెలియపరిచిన విషయాన్ని మీకు నేను చెప్తున్నాను అన్నమాట. ప్రభు నాకు తెలియపరిచిన విషయాన్ని నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో జరుగుతున్నదాన్ని ప్రభు నాకు లింక్ చేశారన్నమాట అండి. అర్థమైందా? అది ఈ వాక్యం చాలాసార్లు మనం విన్నాం, చదివాం. అయినప్పటికైనా ఇదే వాక్యాన్ని ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు అంటే, ఇప్పుడు ప్రస్తుత ప్రజలు కూడా, అంటే ముఖ్యంగా దేవుని యొక్క బిడ్డలు అనేటువంటి వారు కూడా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు? ఎప్పుడూ కూడా విజయాన్ని సాధించే వారు ఈరోజు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు? పలు విషయాల్లో ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు వీరు అని మనం ఆలోచిస్తేనండి, ఆయన ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. మొదటిసారిగా ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన ఫెయిల్ అయ్యాడు. కారణం ఏంటో ఆయనకు అర్థం కావట్లేదు. రాత్రంతా పడ్డాం వెళ్ళినవాడా, అయినా ఒక్క చేప కూడా దొరకలేదయ్యా అంటున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నారు తీసారా మీరు? ఎవరన్నా చదవండి అన్నమాట. ప్రభు ఏం చెప్తున్నారో చదవండి. పేతురు లోకాసు వార్త 5వ అధ్యాయంలో ఉందనుకున్నాను. నీవు దోణిను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. చాలు. ఎక్కడికి నడపమన్నాడు ఇప్పుడు ఆయన? లోతులకు నడిపించి. అంటే ఆయనకు లోతుకి వెళ్ళట్లేదు. లోతుకి వెళ్ళట్లేదు అంటే ప్రభు మనకి కొన్ని విషయాలు కొన్ని సమయాల్లో చెప్తూ ఉంటారు. కొన్ని విషయాలు కొన్ని సమయాల్లో చెప్తారు. అలాగా సరే లోతుకి వెళ్ళి సారి ఎక్కడికి వెళ్ళి అంటున్నాడు? లోతుకి వెళ్ళి అక్కడ ఇవ్వాలి అన్నాడు ఆయన. అయితే విషయం అది కాదండి. అక్కడ విషయము అది కాదు. అక్కడ నాకు పరిశుద్ధాత్మదేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటి అంటే, పేతురు ధోనిని ఇచ్చాడు. ఎవరికి? ప్రభువుకి. ఎందుకు ఇచ్చాడు? దాన్ని ఉపయోగించుకోమని ఇచ్చాడు. ఇచ్చిన ఆయన ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి ఆయన? కదా, ధోనినిచ్చాడు రైటే. ధోనినిచ్చిన ఆయన ఎక్కడ కూర్చోవాలి? మేము ఈ ఊరు వచ్చిన టైంలో మేము వెళ్ళిన మందిరంలో సాయంకాలం, శుక్రవారం సాయంకాలం ఒక ఇంట్లో రెగ్యులర్గా ప్రార్థన జరిగేది. మేము వచ్చేటప్పటికే రమారమి 2-3 ఏళ్ళ నుంచి కూడా జరుగుతుందంట ఆ ప్రార్థన. ఇంకెప్పుడు ప్రతి శుక్రవారం సాయంకాలం వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట ప్రార్థన. ఇంకెవరి ఇంట్లోకి మార్చబడదు. అది పగల చర్చిలో ఉంటుంది, నైట్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అన్నమాట. ఆ ఇంటికి మేము వెళ్ళినప్పుడు నేను మొదటిసారిగా షాక్ అయ్యా.
ఎందుకు ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంటి దగ్గర ప్రార్థన కాదా అని నాకు డౌట్ వచ్చింది. ఎంతకని ప్రార్థన జరిగే ఇంటి దగ్గర కొంచెం హడావుడి ఉంటుందా లేదా? వచ్చేస్తారేమో అని మనం ఏం చేస్తాము? ఇల్లు సర్దుతామా లేదా? సర్దడం అంటే వచ్చే వాళ్ళు కూర్చోడానికి మనం ఆ చైర్స్ చాపలో ఏయోటి వేస్తామా వేయమా? అలాంటిది ఏమీ లేదండి ఆ ఇంటి దగ్గర. లేకపోతే వెళ్ళిన వాళ్ళం గబగబా లోపల ఉన్న చైర్లు బయట పెట్టేసి అలాగే కొన్ని వస్తువులు బయట పెట్టేసి ఆ ఇంటి ఆవిడని చేపలు అడిగి ఆ చేపలు వేసుకుని కూర్చుని పాస్టర్ గారేమో చైర్లో కూర్చుని లేకపోతే సోఫా ఉండేది సోఫాలో కూర్చుంటే మేము చేపల మీద కూర్చునేవాళ్ళం అన్నమాట. ఆ తర్వాత 3 పాటలు, ప్రారంభ ప్రార్థన 3 పాటలు, ఒక వాక్యం, ఆ వాక్యం అయిపోయాక ప్రార్థన, ఒకళ్ళు ప్రార్థన చేయాలి అంతే. ముగింపు ప్రార్థన అయిపోయేది. ఇలా వెళ్ళి గంటలో వచ్చేసేవాళ్ళు అండి ఇంటికి. ఇలాగెళ్ళి గంటలో వచ్చేసేవాళ్ళు. వచ్చేస్తే అది ప్రార్థనకి వెళ్ళినట్టు అనిపించేది కాదన్నమాట అండి. ఏదో బయటికి వెళ్ళి వస్తారు చూడండి అలా అనిపించేది. ఆ ఇంటి ఆవిడ్ని పలహారం అడిగితే ఆవిడ పలహారం ఆ బెడ్రూమ్ అంటే కిచెను, ఫ్రంట్ రూము, బెడ్రూము, కిచెను లైన్గానే కదా ఉండి, ఈ బెడ్రూమ్లో ఈ ఇంటిగల వాళ్ళు ఏం చేసేవారు అంటే ఆ ఇంటిగల ఆయన ఇంటి దగ్గర ఉండేవారు కాదు. ఆయన పని మీద ఆయన బజార్లో ఉండేవారు అన్నమాట. ఆయన పనిలో ఆయన ఉండేవారు. ఈ ఇంటి ఆవిడ వాళ్ళ పిల్లలు టీవీ పెట్టుకుని చూసుకుంటా కూర్చునేవారండి. చూసుకుంటా కూర్చుంటే మేము ప్రార్థన పెట్టుకొని పాస్టర్ గారు వాక్యం చెప్పుకొని మేమే పాటలు పాడుకుని మేమే ప్రార్థన ముగించేసుకుని పలహారం అడిగితే ఆవిడ పలహారం ఇచ్చింది. ఆయన 1/2 కేజీ పంపితే ఈవిడ 1/4 కేజీ ఇచ్చిందంట. నాకు తెలియదు మరి. ఆ పాస్టర్ గారు అమ్మాయే చూసిందంట. ఆయన 1/2 కేజీ పంపితే 1/4 కేజీ ఇస్తుంది ఆవిడ, ఆయన కేజీ పంపితే 1/2 కేజీ ఇస్తుంది. మిగతా ఆవిడ లోపల పెట్టుకుంటుంది, తింటాకే పిల్లలు వాళ్ళు తింటాక లోపల పెట్టుకుంటుంది అని చెప్పేసి ఆ పాస్టర్ గారు అమ్మాయి చెప్తే నాకు తెలిసింది. ఎందుకంటే నన్ను పరీక్ష చేసింది ఆ అమ్మాయి. తెచ్చిన పలహారం నేను పూర్తిగా ఇస్తానా, నేను ఏమైనా దాచుకుంటానని నన్ను టెస్ట్ చేసింది కాదు ఈ పాస్టర్ గారు అమ్మాయి. నాకు తెలియదు ఆ విషయం. నేను అలా చేసేదాన్ని కాదండి. ఎందుకంటే దేవుని బిడ్డలకు పెట్టాలనే ఆశ అండి నాకు. మొదటి నుంచి ఆ ఆశ ఉంది నాకు. అందుకని తెచ్చిన పలహారం మొత్తం నేను ఇచ్చేసేదాన్ని. నేను తయారు చేసినా ఇచ్చేసేదాన్ని, బయట నుంచి తెచ్చినా నేను మొత్తం ఇచ్చేసేదాన్ని. పిల్లలకు కొన్ని తీసుకోమనేది ఈ అమ్మాయి. అంటే నన్ను టెస్ట్ చేస్తుంది కాబట్టి నాకు తెలియదు ఆ విషయం. వద్దు అందరికీ పంచిపెట్టేయి అని నేను ఇచ్చేసేదాన్ని. అంటే లేదు పిల్లలు తింటారు కదా ఉంచు అని చెప్పేసి కొన్ని తీయబోయేదన్నమాట. అయినా నేను ఒప్పుకునేదాన్ని కాదు. అప్పుడు తర్వాత అలాగే కొన్నిసార్లు నన్ను టెస్ట్ చేసి ఆ తర్వాత ఈ విషయం చెప్పింది అనమాట ఆ అమ్మాయి. నేను గమనిస్తున్నాను, ఎప్పుడు నువ్వు ఇంట్లోకి తీసుకోలేదు కానీ పలానా ఆమె ఎలా చేస్తుంది అని చెప్పేసి చెప్పింది అనమాట. అన్నాను, వదిలేసాను. నేను అలాంటి ఏం పట్టించుకునేదాన్ని కాదండి. ఎవరి పరిస్థితి వాళ్ళది అంతే. వాళ్ళు తీసుకున్నారు కనుక అది ఇదని నేను ఇంకా అలాంటివి చెప్పుకోవడం వినడం అవి పట్టించుకోవడం అసలు అది నా మనస్తత్వమే కాదనమాట. ఓ చెబుతూ వినడం, ఓ చెబుతూ వదిలేయడం అంతే నా పరిస్థితి. మన వరకు వస్తే నేను ఎలా చేయాలనుకున్నాను అలా చేసుకుంటాను అంతే. అది నా మనసుని బట్టి నేను చేసుకుంటాను. అది ఇంకొకరు చూసి నేను చేయను, ఇంకొకరు చేశారని చేయను, లేకపోతే అది ఇక నాకు సంబంధించింది కాదండి. అది అంతేనమాట. ఇంతకీ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ప్రార్థన ఎంతకు ఆళ్ళ పెట్టించుకుంటున్నారా, మనం వెళ్ళి ప్రార్థన పెట్టుకుని మనం వస్తున్నామా? ఓ రోజుని నేను వచ్చేటప్పుడు ఏంటంటే పాస్టర్ గారు మనం వెళ్ళేటప్పటికి ఎప్పుడూ అసలు ఏమీ ఉండట్లేదు అక్కడ. మనమే వెళ్ళి అన్నీ బయట పెట్టుకుని మళ్ళీ ప్రార్థన అయిపోయి మళ్ళీ అన్నీ లోపల పెట్టేయాలి. ఎక్కడున్నా అక్కడ పెట్టేసి వచ్చేయాలన్నమాట. అంటే అంతేరా, వాళ్ళకి మారు మనసు ఎక్కడదే, వాళ్ళకి మారు మనసు లేదు. ఏదో ఆయన పెట్టమంటే మనం వెళ్ళి పెట్టేసుకుని వచ్చేస్తామే.
వాళ్ళకి మారు మనసు ఉంటే వచ్చి మనం వెళ్ళేటట్టుగా అవన్నీ సిద్ధపరిచి ఉండును. ఆమెకు మారు మనసు లేదే ఏం చేస్తుంది ఇంకా? పోనీలే టీవీ సౌండ్ తగ్గించండి అని మేము చెప్పుకోవాల్సి వచ్చింది. అది విచిత్రం. ప్రార్థన పెట్టుకున్నాం మేము, కొంచెం సౌండ్ తగ్గించండి అంటే ఆ సౌండ్ తగ్గించడానికి కూడా ఆవిడకి మనసు వచ్చేది కాదండి. అలాగా అలా సౌండ్ ఉంటే మేమేం పాటలు పాడతాము? ఆ టీవీ సౌండ్ అలాగా పెద్ద సౌండ్తో అది పలుకుతూ ఉంటే మేమేం పాటలు పాడతాం? మేమేం వాక్యం ఆయన ఏం చెప్తాడు మేమేం వింటాము? ఎంత ప్రాబ్లం ఫేస్ చేసి వాళ్ళం అంటే వాళ్ళ ఇంటి దగ్గర అలా ఉండేదండి పరిస్థితి. ఎందుకండి ఇలాంటి ప్రార్థన అవసరం అంటారా పాస్టర్ గారు అన్నాను నేను. ఎందుకంటే మనం బాగా వాల్యూ ఇచ్చేవాళ్ళం దేవుడికి ఎప్పుడైతే వాల్యూ ఇస్తున్నామో ఆ రీతిగానే అక్కడ ఉండాలని కూడా మనం చూసుకుంటాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని ప్రార్థన ఎందుకండి బాబు అంటే పానెవరా వాళ్ళంతే ఏదో ఆయన పెట్టమన్నాడు ఇల్లు పెడుతున్నాం చేస్తున్నాం అంతవరకే అనేసి ఆయన అనేవారు. ఆ రీతిగా మేము వెళ్ళి వచ్చేవాళ్ళం అన్నమాట. ఎందుకో ఇప్పుడు నాకు ఆమెను ఎందుకు జ్ఞాపకం చేశాడో పరిశుద్ధాత్మదేవుడు నాకు తెలియదు. దేవుడిని మన ఇంటికి మనం ఆహ్వానిస్తున్నాము అంటే ఎలా ఉండాలి? మనం సిద్ధంగా ఉండాలండి. దేవుని బిడ్డలు వస్తున్నారు మన ఇంటికి అని మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలన్నమాట. అప్పటికప్పుడు కాదు, ముందు నుంచే సిద్ధపాటు ఉండాలి. ఎప్పటి నుంచి ఉండాలి? ముందు నుంచే ఉండాలి. పలానా రోజున మా ఇంట్లో ప్రార్థన అని నలుగురికి చెప్పుకోవాలి. నువ్వు నీ బంధువులుంటే బంధువులకు చెప్పుకోవాలి, నీ ఇరుగు పొరుగుకు చెప్పుకోవాలి, నీ స్నేహితులుంటే స్నేహితులకు చెప్పుకోవాలి. కొర్నేలి ఎవరికి చెప్పాడు? బంధువులు పిలిపించుకున్నాడు, స్నేహితులు పిలిపించుకున్నాడు. పేతురు వెళ్ళిన తర్వాత ఎంత కార్యం జరిగింది అక్కడ? ఎంత కార్యం జరిగిందండి? వాళ్ళ కూర్చుని కబుర్లు చెప్పుకోలేదు. వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ హృదయాన్ని కడిగేసుకున్నారటండి. వాళ్ళ పాపాలు ఒప్పేసుకున్నారట దేవుడి దగ్గర. ఒప్పేసుకుంటే పరిశుద్ధాత్ముడు ఈ దైవజనుడు వెళ్ళి మాట్లాడుతుంటే అండి పరిశుద్ధాత్మ దిగిపోయిందంట వాళ్ళ మీద. పేతురు గారు కూడా వెళ్ళిన వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగలేదటండి. చాలా విచిత్రం కదా. అక్కడ ఉన్న వాళ్ళ మీదకి దిగిందంట పరిశుద్ధాత్మ. గల కారణం ఏంటి? వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, కానీ వాళ్ళు ఎలా వచ్చారు? ఎవరో దైవజనుడు వస్తున్నాడంట, ఇలాగట అలాగట అని చెప్పేసి ఆ దైవజనుడి ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతారని సిద్ధంగా ఉన్నారటండి. వాళ్ళ పాపాలన్నీ ఒప్పేసుకున్నారట, దేవుని రక్తంతో కడిగేసుకున్నారటండి, కడగబడిపోయారట. ఆ మాట దేవుడే చెప్తున్నాడు అక్కడ. పేతురుతో ఏం చెప్తున్నాడు ఆయన? నేను పవిత్రపరిచిన వాటిని నువ్వు నిషిద్ధమైన అని అనొద్దు పేతురు అని చెప్పాడు దేవుడు అక్కడ. అనడా లేదా? అంటే దేవుని రక్తంతో వాళ్ళు ఏం చేశాడు? ఆయన కడిగేశాడు. ఆయన కడగబడిన పాత్రలుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి. దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ వాక్కు రానే వచ్చింది. ఆయన మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగిపోయాడు. ఆటంకం ఏమన్నా ఉందా పరిశుద్ధాత్మ తండ్రికి? ఆటంకం లేదండి. పరిశుద్ధాత్మ అంటే ఏంటో నాకు తెలియదు. ఒక ఆదివారం అందరం పాటలు పాడుతూ ఉన్నాము, పరిశుద్ధాత్మ నా మీద కొనుమరింపు జరిగిపోయిందండి. అది పరిశుద్ధాత్మని నాకు తెలియదు. నేను ఆత్మతో నింపబడ్డం, అదంతా అన్య భాషలతో దేవుణ్ణి స్తుతించడం మొత్తం అంతా అయిపోయింది. ఆనాటి నుంచి దేవుని ఆత్మచేత నేను అభిషేకించబడ్డం ప్రారంభం జరిగింది. ఆనాటి నుంచి దేవుని ఆత్మచేత నింపబడడం, అభిషేకం పొందుకోవడం, అభిషేకంతో కూడిన ప్రార్థన చేయడం, ఇదంతా జరగడం ప్రారంభమైంది. ఏజెన్సీ వచ్చిన తర్వాత ఏజెన్సీ శక్తులు మరి అలాగే ఉండవు కదా. ఇక్కడ ఈ శక్తులు నువ్వు పరిశుద్ధాత్మను పొందుతావా? ఈ పరిశుద్ధాత్మను ఎలాగ ఎలగొడతావు చూడండి. ఎలగొట్టినాయి అన్నమాట. ఎలాగ ఎలగొడతాయి? మనుషుల ద్వారానే,
సేవకులు మాట్లాడిన మాటలకే నేను పొందుకున్న ఆత్మను నేను నిర్లక్ష్యం చేశాను. ఆయన నాలో నుంచి వెళ్ళిపోయాడు. ఏదో అలజడి, ఏదో జరుగుతుంది నాలో. అయినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను దర్శించడం ప్రారంభించాడు. ఆ తర్వాత మరలా ఎవరో ఏదో అనుకుంటే నేనెందుకు ఇలా చేయాలి ప్రభువా, నేను నిన్ను నిర్లక్ష్య పెట్టడం ఏంటి అని చెప్పి దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటే ఆ రోజున పరిశుద్ధాత్మ నా ఇంటిలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఉపవాసం ఉన్నాను. ఆ రోజు శుక్రవారం మేము మందిరానికి వెళ్ళాను, వచ్చేసాను. ఆ తర్వాత నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. సాయంకాల సమయంలో దేవుడు తన ఆత్మ నా మీద కుమ్మరించేశాడు. హల్లెలూయా. తప్పు వాళ్ళది కాదు, నాది తప్పు. వాళ్ళంటే మాత్రం నేను ఇలా పోగొట్టుకోవాలి? తప్పు వాళ్ళది కాదు, నాది తప్పు. ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. తన తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. వాళ్ళు నన్ను అన్నారు అంటాం చాలా తప్పండి. ఎవరమైనా సరే ఎవరో అంటే మనం ఎందుకు పోగొట్టుకోవాలి మనది? అది చాలా తప్పు. మనం దుష్టుడు ఎవరో ఒకరి ద్వారా ఫ్రీ చేస్తాడు, అలా అని చెప్పి మనం పోగొట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ని, దేవుడు మనకిచ్చిన అభిషేకాన్ని, దేవుడు మనకిచ్చింది ఏదైనా కావచ్చు, అది ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదండి. అది పోయేటట్టు సాతానుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు, కానీ మనం దాన్ని పోగొట్టుకోకూడదండి. ప్రేమ కలిగిన దేవుడు నన్ను కనికరించాడు కనుక మరలా తిరిగి నన్ను అభిషేకించాడు, మరలా తన ఆత్మతో నింపాడు, అన్య భాషలతో నింపాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అభిషేకం ఎక్కువైంది కానీ తక్కువ అవ్వలేదు. హల్లెలూయా. ఒకప్పుడు ఇలా వాక్యం చెప్పాలి అంటే చాలా అసలు ఫుల్ అగ్నితో ఉన్నట్టు కదిలిపోయినట్టు అయిపోయేది అన్నమాట అండి. ఇప్పుడు ఎంత అభిషేకం నాలోకి వచ్చినప్పటికైనా నేను మామూలుగా మాట్లాడే స్థాయిలోకి దేవుడు తీసుకొచ్చాడు నన్ను. నాలో అభిషేకం ఉంటుంది, కానీ నేనేం చేయట్లేదు, ఇప్పుడు కదిలిపోవట్లేదు. గల కారణం ఏంటి? అలవాటు అయిపోయింది. ఆత్మ ప్రవక్తల స్వాధీనంలో ఉంటుందటండి. ఆ స్థాయిలో తీసుకొచ్చాడు ఇప్పుడు దేవుడు. మీరు మనసులో ఏదన్నా అనుకుంటే ఇక్కడ రేజ్ అవుతుంది. ఏంటి మామూలుగానే మాట్లాడుతున్నారు అమ్మగారు, పరిశుద్ధాత్ముడు పనిచేయట్లేదు అమ్మగారు అని మీరు మనసులో అనుకున్నారనుకోండి, ఇక్కడ రేజ్ అయిపోద్ది, అప్పుడు మాట మారిపోద్ది. ఎందుకంటే నేను ఉన్నాను లోపల అని ఆయన చూపించుకుంటాడు అన్నమాట. నేను సాదాసీదాగా మాట్లాడినట్టు అనిపించవచ్చు ఒక్కొక్కసారి మీకు, కానీ లోపలైనా ఉండి ఒక్కోసారి కూల్గా మాట్లాడతాడు, ఒక్కోసారి గంభీరంగా మాట్లాడతాడు. ఆయన పలు రకాలుగా మాట్లాడతాడు. ఒక్కోసారి ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, ప్రేమగా మాట్లాడతాడు, ఒక్కోసారి ఓదారుస్తాడు. ఇలా చాలా రకాలుగా మాట్లాడతాడండి దేవుడు మనతో. ఏ స్థితిలో వచ్చామో ఆ రీతిగా మాట్లాడతాడు. అయితే ఆ ఇంట్లో ఏ కార్యాలు కూడా జరగకుండా అయిపోయాయి అన్నమాట. చివరికి చాలా శోధనలకి గురైపోయారు వాళ్ళు. ఈ పాస్టర్ గారు కాదని వేరే పాస్టర్ గారు, వేరే పాస్టర్ గారు కాదని ఇంకో పాస్టర్ గారిని ఇంటికి రప్పించుకుని ఇంట్లో ప్రార్థన పెట్టుకోవటం, ఇలా చేస్తూ ఉండేవారు అన్నమాట అండి. అన్ని రకాలుగా చేయకూడదండి, అన్ని రకాలుగా చేయకూడదు. మనం ఏ దైవజనుడి దగ్గరికి వెళ్తున్నామో, మనం వెళ్ళే దైవజనుడు శక్తిమంతుడైనప్పుడు ఇంకా మరో చోటకు మనం ఏం చేయకూడదు? అడుగు పెట్టకూడదు. మనకి శక్తి కలిగిన దైవజనుడిని ఇచ్చినప్పుడు అక్కడ మనం ఎలా ఉండాలి? నాటబడిన చెట్టు ఎలా ఉందో అలా ఉంటే దానికి ఏ ప్రాబ్లం ఉండదండి. ఈ రోజున ఇక్కడ నాటపడి రేపు ఇంకో చోట నాటపడి రేపు ఇంకో చోట నాటపడితే ఇంకా అది ఎప్పుడు ఎదుగుతుంది, ఇంకా అది ఎప్పుడు ఫలిస్తుంది, ఎప్పుడు ఏమవుతుందండి? ఇంకా అది ఏమీ అవ్వదు, చివరికి చచ్చిపోద్ది అంతే. అవి మీరే గమనించుకుంటున్నారు, చాలామందిని మీరే చూస్తున్నారు, మీరే గమనిస్తున్నారు ఏమవుతున్నారో, వెళ్ళిన వ్యక్తులు ఏమవుతున్నారో మీకే తెలుసు కొంతకాలానికి. అవునా కదా? నేను చెప్పక్కర్లేదు, మీకే బాగా అర్థమైపోతాయి అలాంటివి. దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వినవలసిన ఆయన ఎక్కడికి వెళ్ళాడంట?
చేపలు పట్టుకోవటానికంటే సముద్రంలోకి వెళ్ళాడటండి. సముద్రం అంటే లోకం, అది లోకంలో చేపలు పట్టుకుంటాడట వెళ్ళి, అంటే జీవనోపాధి గురించి వెళ్ళిపోయాడు అన్నమాట అండి. ఎక్కడికి వెళ్ళాడు? ఈ జీవన సంబంధించిన అవి ఏం చేసినాయి అంటే ఆ వ్యక్తిని అణిచివేయలేదా? ఆ చెట్టుని ఏం చేసినాయి? అణిచేసినాయి లేదా? లోకానికి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఏదో చేద్దాము అని ఇవ్వడమేమో ధోనిచ్చాడు ఆయన. కానీ ధోనిచ్చిన ఆయన ఎక్కడ ఉండాలి? దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేస్తున్నానులే అని చెప్పేసేసి మిగతా వాటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ ఒక్కటే సరిపోద్దని మనం అనుకోకూడదు ఎప్పుడూని. ఆయన పాదాల దగ్గర కూర్చోవలసిన టైం వస్తే ఆయన పాదాల దగ్గర మనము కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు. అప్పుడు లోకపు పనుల మీద వెళ్ళకూడదు మనం. ఎప్పుడైతే లోకపు పనుల మీద వెళ్ళారో ఏమవుతారు? వాళ్ళకి ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు కానీ ఫెయిల్ అయిపోతారు ఖచ్చితంగా. అవునా కాదా? ఫెయిల్ అయిపోతారు. ఎంత ప్రయాసపడ్డాడండి, రాత్రంతా ప్రయాసపడ్డాను వెళ్ళిన వాడు అంటున్నాడు. ఏదో ఒక గంట 2 గంటలో 3 గంటలో 4 గంటలో కాదు అతను ప్రయాసపడతా, రాత్రంతా ప్రయాసపడ్డామన్నాడు. అతను ఒక్కడే కాదండి, మళ్ళీ కొంత జనాన్ని తీసుకెళ్ళాడంట. కొంతమంది ఒక్కలే వెళ్ళరండి, మళ్ళీ వాళ్ళతో పాటు కొంతమందిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఏం చేస్తారు? వీళ్ళు చెడిపోవటమే కాదు వాళ్ళని కూడా చెడిపెడతారన్నమాట. అలాంటి కంప్లైంట్లు కూడా వస్తున్నాయండి నాకు. వీళ్ళు ఎలాగా చెడిపోయారు, బాగున్న వాళ్ళు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? చెడగొట్టేస్తున్నారు. ఈ బాగా ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెడిపోతున్నారు. ఎందుకని? వీళ్ళలో ప్రవేశించాడు సాతానుడు. వీళ్ళలో ప్రవేశించినోడు మన మొక్కలమే ఎందుకు ఇలాగవ్వాలి, వాళ్ళు కూడా చెడిపోవాలని చెప్పేసి ఏం చేస్తున్నాడు? అలా చేస్తాడన్నమాట అండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడిపోయిన కోతి ఏం చేస్తుందంట? మనమంతా చెడు. అది ఒక్క కోతి చెడిపోయిందంటే మొత్తం సంఘాన్ని చెడగొట్టేస్తుంది అనమాట. ఒక్క కోతి ఉంటే చాలు, సంఘంలో ఒక్క కోతి ఉంటే చాలు సంఘాన్ని అంతా మొత్తం చెరిపేద్దటండి. వనం అంటే ఏంటి? సంఘం అండి. సంఘాన్ని చెరిపేస్తే అంతా ఇంత శ్రమ రాదండి. ఎందుకంటే సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం అండి. ఏంటి? తల అయిన మిగతా బాడీ సంఘానికి సాదృశ్యంగా చెప్పాడు దేవుడు. ఈ బాడీ అయిన సంఘాన్ని పాడు చేస్తే పాడు చేసిన వాళ్ళు ఏమవుతారండి? ఆయన పాడు చేస్తాడు అంటున్నాడు. ఆయన సంఘాన్ని పాడు చేస్తే ఏం చేస్తాడట? అసలు దేవుడే పాడు చేస్తే ఇంకే మనిషి అయినా నిలవగలుగుతాడండి? వాళ్ళ పాడైపోయి ఏం చేస్తారో తెలుసా? మళ్ళీ వాళ్ళ వల్లే నాకు ఇలా జరిగిందండి అని మళ్ళీ ఎదరోడి మీద చెప్తారు. వీళ్ళు తప్పు నాదని వాళ్ళకి తెలియదండి. సైతాన్ని వాళ్ళని వాడుకుంటున్నాడన్న విషయం కూడా వాళ్ళకి తెలియదండి. ఎవరి వల్ల మేము ఇలాగైపోయామనుకుంటారన్నమాట. అసలు పాడైపోయింది వాళ్ళ యొక్క మనసుని బట్టి సాతానుడు వాళ్ళు వాడుకున్నాడు. ఎవరిని బట్టి పడితే వాళ్ళు వాడుకోడండి సాతాను. వాడు చాలా బలమైనోడు. అందుకే బలమైన వాళ్ళల్లా పట్టుకుంటుంటాడు అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. తన కుయుక్తి చేత మీ మనసుల్ని చెరిపేస్తాడేమో నాకు భయంగా ఉందని పౌలు గారు అంటున్నాడు. ఎందుకంటే మీ కొరకు నేను ప్రసవ వేదన పడ్డాను. నేను కడుపుతో కాదు మిమ్మల్ని కంట, గుండెల్లో నుంచి కన్నాను మిమ్మల్ని సాతానుడు తన కుయుక్తి చేత మీ మనసులో చెరిపేస్తాడేమో అని నాకు చాలా భయంగా బాధగా ఉంది అని చెప్పేసి బాధపడిపోయాడండి ఆయన. అపవాది కుయుక్తి చేత చెరిపేస్తాడండి. ఏం జరుపుతాడట?
మనసు చెడిపోయిందంటే మనిషి చెడిపోతారండి. అందుకే సాతాను ఎక్కడ పట్టుకుంటాడో మనసును పట్టుకుంటాడండి. మనసును పట్టుకుంటాడు. ఆ మనసును పట్టుకుని చెడిపోయాడు అంటే ఆటోమేటిక్గా మనిషి చెడిపోతాడు అన్నమాట. ఇదంతా టార్గెట్ ఏంటంటే నా మీద అన్నమాట. ఈ టార్గెట్ అంతా వీళ్ళని ఇలా పాడు చేసేస్తే ఏం చేస్తుంది అని నా మీద అన్నమాట అండి ఇదంతా. కానీ ఏమైనా చేయగలడు నా దేవుడు. నా జీవితంలో, నా కుటుంబంలో, సేవలో ఏదైనా చేయగలడంటే కథ మొత్తం మార్చేస్తాడంట. హల్లెలూయా. కథ మొత్తం మారుతున్నాడా లేదా చెప్పండి, మారుతున్నాడా లేదా? అందుకే లోకములో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు, నాలో ఉన్నాడు గొప్పవాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకే నన్ను భయపెట్టడానికి సాతానుడు ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తున్నాడు అన్నమాట. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తావు చూడు, నేను చేసిన దెబ్బ, నా దెబ్బ ఎలా ఉంటుందో చూడు అన్నట్టుగా దెబ్బ కొడుతున్నాడు అన్నమాట అండి. నిజంగా జ్ఞానం కలిగిన వ్యక్తులు అయితే అలా చేస్తారండి? నిజంగా బుద్ధి కలిగిన వాళ్ళు అయితే అలా చేస్తారా? ఏమైపోయింది? బుద్ధి లేదండి. బుద్ధి ఉంటే ఎందుకు అలాంటి పనులు చేస్తారు? చెయ్యరు. ఏదో ఒకటి చేస్తున్నానులే అన్నట్టుగా నా ఏంటది, నా ధోనినే నేను ఇచ్చేస్తాను కదా అనుకున్నాడు తప్ప ఆయన పాదాల దగ్గర కూర్చోవాలన్న విషయం తెలియలేదండి అతనికి. చూసారు ఎలా మోసపోయాడో? జాగ్రత్త సుమ, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. ఏది విత్తితే అదే పంటకు వస్తారని చెప్తున్నాడు ఆయన. నన్ను మోసం చేద్దామని ఆలోచన చేశారు. ఎవరు మోసపోతున్నారండి? ఎవరు మోసపోతున్నారు? మోసం చేద్దాం అనుకున్న వాళ్ళే మోసపోతూ ఉంటారు. అవునా కాదా? ఆయన పాదాల దగ్గర కూర్చోవలసిన అతను ఎక్కడికి వెళ్ళాడు? సముద్రంలోకి వెళ్ళంట చేపలు పట్టుకుంటాడంట. వేసాడు బ్రేక్ దేవుడు. బ్రేక్ వేస్తే ఏమన్నా పడిందో ఒక చేపన్నాను పడలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాడట, ఒక చేప కూడా దొరకలేదు. దేవుడు బ్రేక్ వేస్తే ఏమన్నా జరుగుద్దండి? ఏమీ జరగదు. ఉదయాన్నే వచ్చాడు ఆయన. పేతురు పట్టుకున్నావా? ఎక్కడ నాయన? ఒక చేప కూడా దొరకలేదు అంటున్నాడు. అలాగా, సరే ఏది ఏమైతే నీ ధోనించావు కదా, నాకు నేను వాడుకున్నాను కదా దాన్ని, వాడుకున్న దానికి నీకేదో చెయ్యాలి కదా, నేను లోతుకెళ్ళి వెయ్యి అని ఒక సలహా చెప్పాడు ఆయన. అసలు విషయం ఇదంట. నాకు ఎప్పటి వరకు తెలియదు ఈ విషయం. ఈరోజు ఇది నూతనంగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేసిన విషయం అన్నమాట. అర్థమైందా? ఏదో ఒకటి దేవుడికి చేతనాలు లేని ఎప్పుడు సరిపెట్టుకోకండి. మనం చేసేది చెయ్యాలి. మనం కూడా ఏం చెయ్యాలి? దేవుని దగ్గరికి రావాలి. ఆయన పాదాల దగ్గర కూర్చుని వినాలి. ఆయన ఏం చెప్తున్నాడు అది ఏం చెయ్యాలి? మనం వినాలి. ఈరోజు ఒక దైవజనుడు చెప్తున్నాడు, వాక్యం చెప్పేటప్పుడు నాకు తెలియని విషయాలు నేను మాట్లాడేస్తూ ఉంటాను, విన్న వాళ్ళేమో రాసుకుంటూ ఉంటారు, చెప్పేసిన తర్వాత నేను రాసుకుంటాను, ఎందుకంటే ఆ విషయం నాకు తెలియదు అప్పటి వరకు అని చెప్తున్నాడండి ఆయన. దేవుడు వాడుకునే వాళ్ళకి అలాగే ఉంటుందండి. మాకు తెలియని విషయాలు మేము మాట్లాడతాం. ఎలా మాట్లాడుతున్నాము? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే మీరు ఎలా వింటున్నారో నేను అలాగే వింటానని పలుమార్లు మీకు చెప్పాను. నేను ఈ విషయం నాకు ఇప్పటి వరకు నాకు తెలియదండి. నేను ఎప్పుడు కూడా వినలేదు ఈ విషయాన్ని. మరి మీరేమన్నా విన్నారా? ఈ పాయింట్ విన్నారా? ఈరోజు నూతనంగా విడుదల చేశాడండి ఈ పాయింట్ని.
ఏంటి ఇదే వాక్యం ఎందుకు చెప్పమంటున్నాడు దేవుడు, ఏం చెప్పాలి దీని గురించి, ఎప్పుడు చెప్పే విషయం చెప్పమని దేవుడు చెప్పడే, మరి ఏం చెప్పాలి అనుకునేటప్పుడు టక్కన పాయింట్ అలా వదిలేడు ఆయన, ఆ పాయింట్ని అందులో వదిలేడు ఆయన. నిజమే, ఆయన పాదాల దగ్గర కూర్చోవలసిన టైంలో మనం ఏ పని మీద ఉన్నా కూడా ఆయనకి నచ్చదండి, ఆయనకి నచ్చదు. అప్పుడు ఇంకో మాట చెప్పాడు ఆయన, విస్తారమైన చేపలు పడిపోయినాయి అంట, వేరే దోణులను పిలిచి నాకు కాస్త సాయం చేయండి బాబు అని పిలిచాడట. పిలిస్తే వాళ్ళు వచ్చారు. అప్పుడు అంటున్నాడు, అయ్య బాబోయ్ నా ప్రభా నా దేవా అని ఏం చేశాడంటే సముద్రంలో దూకేశాడట. అంత పని చేయట్లే, రా రా పైకి రా అని చెప్పేసి నిన్ను ఎలా చేస్తాను, మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. ఇన్ని చేపలు పట్టినందుకే నువ్వు ఆశ్చర్యపోయావు కదా, దేవుడు మాట మాత్రం సెలవిస్తే చాలండి ఏదైనా జరుగుతుంది. ఆయన నోట్లోంచి మాట వచ్చిందంటే తప్పకుండా అది రిసీవ్ చేసుకోవాలి. మనం ఆ మాట నాకే అని మనం ఏం చేయాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి. మనం రిసీవ్ చేసుకుంటే అది మన జీవితంలో నెరవేర్పు జరుగుతుందండి. ఇది నాకు కాదు వాళ్ళకే, ఇది నాకు కాదు వీళ్ళకని అలా పంచిపెట్టకూడదు. మనం నాతో మాట్లాడు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకుని వస్తే నీతోనే మాట్లాడతాడు ఆయన. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నాడు నువ్వెందుకు అనుకుంటావు, అలా అనుకోకూడదు. అవును నిజమే, నాతోనే మాట్లాడుతున్నాడు. ఏమో ఈ తప్పు నాలోనే ఉందేమో, నాకు తెలియకుండా ఈ తప్పు నాలో ఉందేమో, నేను ఏదో చేస్తున్నాను కదా దేవుని కోసమని నేను నిర్లక్ష్యం చేస్తున్నానేమో అని అది నువ్వే రిసీవ్ చేసుకోవాలి ఆ మాట. అంతే తప్ప వాళ్ళకో ఏళ్ళకని ఎప్పుడు కూడా వాక్యాన్ని ఎప్పుడు అలా పంచకూడదు మనం. అది చాలా తప్పండి. అది నాతో మాట్లాడని ఎప్పుడైతే మనం వచ్చాం మనతో మాట్లాడతాడు ఆయన. అది రైట్ అయితే మనదే, తప్పు అయితే పక్కకూడదని ఎప్పుడు అలా మాట్లాడకూడదు, అనుకోకూడదు మనం. నిజమే, నేనే ఈ పొరపాటు చేస్తున్నానేమో, నాకు తెలియకుండా నేను ఇలా చేస్తున్నానేమో అని మనం ఏం చేసుకోవాలి, సరి చేసేసుకోవాలి. ఏం చేసుకోవాలి, సరి చేసేసుకోవాలండి. మనుషులు పట్టే జాలరుగా చేస్తాను పేతురు అన్నాడు ఆయన. చేశాడా లేదా చివరికి? ఎందుకంటే తన తప్పు తను తెలుసుకున్నాడు. చాలా ట్రైనింగ్లు పొందాడు దేవుడి దగ్గర. ముందేమో అధికారం ఇచ్చాడు, వెళ్ళి ప్రార్థన చేసి రండి అన్నాడు, దెయ్యాలు వెళ్ళగొట్టండి అన్నాడు, రోగులు స్వస్థపరచండి అన్నాడు, అధికారం ఇచ్చాడు. కానీ పసిబాలుడు అంటాడు మరోసారి వాళ్ళని, ప్రభా నీ నామ పేరట దెయ్యాలు పోతున్నాయి, రోగులు స్వస్థతలు వచ్చేస్తున్నాయి, నీ నామాన్ని బట్టి ఏదంటే జరిగిపోతుంది అక్కడ అని చెప్తుంటే, జరిగిపోతున్నాయి ఇలాగని మీరు సంతోషపడిపోకండి, మీ పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడినందుకు సంతోషపడండి అన్నాడు ఆయన. అంతేరా అంట. అప్పుడు పక్కకు వచ్చి ఏమంటున్నాడు ఆయన తండ్రితోటి, ప్రభువా ఈ పసిబాలురికి నువ్వు ఇవన్నీ తెలియపరుస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి అని మళ్ళీ తండ్రికి చెప్తున్నాడు ఆయన. వాళ్ళు ఎదురుగా చెప్పాడా, వాళ్ళకి గద్దించాడు. పిల్లల్ని మనం పొగిడామనుకోండి ఇంకెక్కడో కూర్చుంటారు వాళ్ళు ఇంటి. అందుకే తల్లిలు ఏం చేయాలి, పిల్లల్ని నెక్స్ట్ ఇంకో తప్పు చేయకుండా గద్దించాలి. ఏం చేయాలి, అమ్మమ్మ నాకు ఇన్ని మార్కులు వచ్చేసినాయి అని ఆనందంగా వచ్చి చెప్పేస్తారు మీకు. అవునమ్మా అలాగా బంగారం ఇలాగా బంగారం, అయితే నీకు బిర్యానీ వండేస్తాను, నీకు అది కొనేస్తాను ఇది కొనేస్తానని మీరు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేసారనుకోండి, నెక్స్ట్ వచ్చేస్తుంది గుడ్డు సున్నా. సర్లే వచ్చినాయిలే, ఇప్పుడే కాదు ఎప్పుడు ఇలా రావాలి నీకు. ఏం చేయాలి నువ్వు, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నీకు ఇలాగే రావాలి, ఇంకా ఎంతకంటే ఎక్కువ రావాలి, అది నువ్వు చెప్పాల్సింది. అలా కాకుండా నువ్వు ఇలా చేసావనుకో ఇంక ఈ పిల్లకి ఏమైపోద్ది, ఇంకా గర్వం వచ్చేస్తుంది అన్నమాట. వచ్చేసి ఇంకా చదవదు, ఇంకా ఏం చేయదు, అప్పుడు నెక్స్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా అందుకే పిల్లల్ని ఎప్పుడు మనం ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి, అలా మాట్లాడాలి.
మరీ పనికి మగోళ్ళలాగా మాట్లాడకూడదు, అలా అని చెప్పి పైకి ఎత్తేయకూడదు. చేశాడు ఆయన లేదా? ఇప్పుడు ఈ పశుబాలులతో నువ్వు ఇలా చేపిస్తున్నావు, స్తోత్రాలయ్యా, వీళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా అని తండ్రికి చెప్పుకుంటున్నాడు. వాళ్ళు ఎదురుకుండా ఏమన్నాడు ఆయన? అందుకు గదిలే మీ పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడినందుకు సంతోషపడండి. మీరు అయిపోతున్నాయని కాదు, మీరు సంతోషపడాల్సింది. ఎందుకంటే అలా అనకపోతే సాతానుడు వీళ్ళని ఏం చేస్తాడు? అది అలాగా అలా పోతున్నాయా, అలాగైపోతుందా అని అప్పుడు వీళ్ళకి గర్వాన్ని ప్రవేశపెడతాడు. ఏం చేస్తాడు? గర్వాన్ని ప్రవేశపెడతాడు. అందుకే గాలి తీసేయాలన్నమాట అండి. ఏం చేయాలి? గర్వం రాకుండా మనం ఏం చేయాలి? వాళ్ళని గాలి తీసేయాలన్నమాట. అది స్వస్థత మనం చేయమండి. ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. అమ్మ ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేస్తాం మర్చిపోతాం కూడా. కానీ అది జరిగిన వాళ్ళు సాక్ష్యం చెప్పినప్పుడు అప్పుడు గుర్తొస్తున్నాం, ఇలా ప్రార్థన చేశారు, ఇలా జరిగింది అనేసి. మీటింగ్స్కి అయ్యి వెళ్ళినప్పుడు కొంతమంది ఆ తల మీద చెయ్యేసి ప్రార్థన చేయండి కొంతమంది. అలాగ అస్సలు చేయనండి. ఎందుకంటే అలా చేస్తే నా మీద వీళ్ళకి నమ్మకం వస్తుంది, కానీ దేవుడి మీద వీళ్ళకి రావాల్సిన నమ్మకం నా మీద కాదు అని చెప్పి నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు కార్యం చేస్తాడని చెప్తాను అన్నమాట. సేవకులు చాలామంది చెయ్యేసే ప్రార్థన చేస్తారండి. అందుకని ఈ వీళ్ళకి ఏం అలవాటు అయిపోతుందంటే వాళ్ళు చెయ్యేస్తేనే వీళ్ళకి ఏదో జరిగిపోతున్నట్టు ఫీల్ అయిపోతారన్నమాట. ఇది వాళ్ళకు వచ్చింది కాదు, వీళ్ళు నేర్పింది. అది ఎవరో విశ్వాసులకు వచ్చింది కాదు ఈ ఆలోచన. ఎవరు చేస్తున్నారు ఆ పని? వీళ్ళు నేర్పించారు వాళ్ళకి. వీళ్ళు చేయడం వల్ల పాస్టర్ గారు నా తల మీద చెయ్యేసి ప్రార్థన చేయాలనే కోరిక వాళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు చివరికి వీళ్ళకి విశ్వాసం ఎవరి మీద వచ్చింది? మహిమ ఎవరికి వెళ్ళిపోతుంది ఇప్పుడు? అది నాకు మొదటి నుంచి ఆ మనసు ఉండేదంటే ఇప్పుడు లేదని కాదు, ఎప్పుడూ ఉంటుంది. మన మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి పొలమని వచ్చేస్తారేమో బాబాయ్ నాకు భయం వేసింది. ఎందుకని దేవునికి మహిమ కలుగును కాక అది జరగకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. ఎందుకంటే కళ మొత్తం మార్చేశాడు. హల్లెలూయా. గతమంతా పోయింది, ఇప్పుడు మళ్ళీ నూతనంగా దేవుడు కార్యం ప్రారంభించాడు అన్నమాట. ఎక్కడ మీటింగ్లో అయ్యే జరుగుతాయండి ఎక్కువ. అలాగ కాదు, దేవుడి మీద మనం విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద? నా దగ్గరికి వచ్చిన నేనైనా మీ పక్షంగా ప్రార్థన చేస్తాను, కానీ దేవుడి కార్యము జరిగిస్తాను. మీరు సాక్ష్యం చెప్పినా నేను ఉప్పొంగిపోను, కానీ తండ్రి ఆ బిడ్డ నేను ముట్టినందుకు స్తోత్రాలు, వాళ్ళ జీవితంలో కార్యం చేసినందుకు స్తోత్రాలని కృతజ్ఞతలు నేను చెప్తాను. మీరు చెప్పుకుంటాను, నేను చెప్తాను. మరి నేను అడిగాను కదా, అందుకు నేను చెప్తాను అన్నమాట. అది అందుకే జరిగిందా లేదా అని అడుగుతూ ఉంటాను ఒక్కొక్కసారి కొంతమందిని. అంతే తప్ప ఏదో ఉప్పొంగిపోదామని కాదు, గర్వం వచ్చేసి కూడా కాదు, ఇవన్నీ కాదండి. ప్రార్థన చేశాం కదా, జరిగిందా లేదా, దేవుడు చేశాడా లేదా అని తెలుసుకుని జరిగింది అంటే దేవుడికి వందనాలు చెల్లిస్తాను. జరగలేదు అంటే కారణం ఏదో ఉండుంటుంది అని అనుకుంటాను. అంతే విషయం. పాదాల దగ్గర కూర్చోవలసిన ఆయన వల పట్టుకుని సముద్రంలోకి వెళ్ళాడంటే లోకంలోకి వెళ్ళిపోయాడండి. జీవనోపాధికి సంబంధించిన కార్యక్రమాల కోసం వెళ్ళిపోయాడు అనమాట. అలా వెళ్ళిపోకూడదు. ఆయనకి మన హృదయాన్ని ఇచ్చాము అంటే ఇక్కడ ధోని అనగా మన హృదయానికి కూడా సాదృశ్యం ఉంది కనుక మన హృదయాన్ని దేవుడికి ఇచ్చాం, బాగానే ఉంది. హృదయం ఇచ్చిన మనం ఎక్కడ ఉంటున్నాము? ఇంట్లో ఉండకూడదు, మందిరంలో ఉండాల్సిన టైంలో మందిరంలో ఉండాలి. దేవుని పాదాల దగ్గర కూర్చోవలసిన టైంలో దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినాలి. ఆయన బోధ వినాలి. ఆదివారం వచ్చే జనము శుక్రవారం ఏమవుతున్నారు?
చెప్పండి. మరి కార్యాలు ఎలాగ జరుగుతాయి వాళ్ళ జీవితంలో? మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అంటారు, బాగానే ఉంటుంది. కానీ వీళ్ళకి ఏం పని లోకంలోని? దేవుని కంటే మించిపోయిన పనులు ఉంటున్నాయా? మరి ఎలా జరుగుతాయి అవి? ఎలాగా జరుగుతాయి? ఆలోచించండి. దేవునికి మనం ఎంత స్థానం ఇస్తామో అంత ప్రేమను కూడా ఆయన దగ్గర నుంచి మనం పొందేసుకుంటాము. ప్రార్థనే చేయని అవసరం లేదు, మనసులో అనుకుంటే దేవుడు కార్యం జరిగించేస్తాడు. హల్లెలూయా. మనసులో అనుకుంటే జరిగిస్తాడు. నువ్వు ఆయనకి టైం ఇస్తున్నావా? నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చోగలుగుతున్నావా? లోక పనుల మీద తిరుగుతున్నావా? మందిరములో నీకు ప్రార్థన ఉన్నప్పుడు నువ్వు లోకపు పనుల్లో ఉండకూడదు. మందిరానికి రావాలా, నీ పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయన చెప్పే వాక్యం వినాలి, అది నీ హృదయంలో భద్రం చేసుకోవాలి, వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలి. ఒక స్త్రీ చేసింది ఆ పని. ఎవరా స్త్రీ? ఆయన పిలిచిన ఆవిడేమో అని విస్తారమైన పనులు పెట్టుకుని యేసు ప్రభు మీద కూడా విసుక్కునే స్టేజ్కి వెళ్ళిపోయింది ఆవిడ. కొంతమందికి యేసు ప్రభు మీద కూడా విసుకేసుకుంటారండి. మరి అదేంటో విచిత్రం. అసలు నువ్వు దేవుడివేనా? కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే అండి, అసలు నువ్వు దేవుడివేనా? అసలు నేను ఏమన్నా నీకు జ్ఞాపకం ఉన్నానా? నీకు ఎప్పుడు అట్టు ఎట్టాను, నీకు ఎప్పుడు మొక్క ఎట్టానా, ఈ గుర్తు లేదా నీకు అన్నట్టు కొంతమంది ఎలా ఉంటారటండి. ఎప్పుడు దేవుడికి ఏం చేశారో వీళ్ళు చెప్తా ఉంటారటండి. దేవుడికి తెలీదా? మనం ఎప్పుడు ఏం చేసామా దేవుడికి తెలీదా? నీకు పలానా టైంలో ఎలా చేశాను ప్రభా, పలానా టైంలో అలా చేశాను ప్రభా, అవన్నీ మర్చిపోయేవా నువ్వు? ఈ అమ్మాయిని మర్చిపోతాడా? ఇశ్రాయేలుని కాపాడు దేవుడు, ఆయన కునుకుపాట్లు నిద్రపోతే మనమేముంటాం ఇంకా అసలనే? ఎప్పుడో మొత్తం అంతా అయిపోయిను. ఆయన కునుకుపాట్లు పడిపోడు కాదు, నిద్రపోయేవాడు కాదు. ఆయన పిలిచిన ఆవిడ విస్తారమైన పనులు ఎట్టుకుందంట, గాబరా పడిపోతుంది. ఇంకేమొస్తాయండి అలాంటి టైంలో? ఇంకేముంటుంది మనకి? ఇంకా చింత, విచారం, దుఃఖం, కోపం ఇవన్నీ వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా మనిషికి. ఇంకా చిరాకు ఇవన్నీ వచ్చేస్తాయండి. వాళ్ళ చెల్లి మీద చూపించాల్సింది ఎవరి మీద చూపించింది? వచ్చి అనవసరంగా పిలిచినట్టున్నాను నేను ఇంటికి. పిలిచిన వాళ్ళకి పెట్టాలని తెలీదా? వెళ్ళి అక్కడ పాదాల దగ్గర కూర్చుంది, మళ్ళీ అక్కడ ఇక్కడ కాకుండా పోనీ వెనకాల ఉంటే వెనకాల నుంచి అన్నా తీసుకెళ్తుంది. నేను వెళ్ళిపోయి అక్కడ కూర్చుంది, పాదాల దగ్గర కూర్చుందండి. మరి వెనకాల ఎంత జనం ఉంటారండి ఇప్పుడు వెనకాల? ఈ క్యాండిడేట్ ఎలాంటిదని ఆవిడ వెళ్ళిపోయి అక్కడ కూర్చుందేమో ఒకవేళ. కొంతమంది వాళ్ళు వినరు, ఎదురోళ్ళు విన్నెవరండి. ఇలాంటి డిస్టర్బ్ చేసి ఆత్మలు ఉంటాయండి కొన్ని. వాళ్ళు వినరు, ఎదుటి వాళ్ళని విన్నెవరు. అందుకే ఈమె సరాసరి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాక పాదాల దగ్గర కూర్చుంది. ఆవిడ వెనకాల చుట్టూ అందరూ జనమేనండి. ఇంకెలా పిలుస్తుంది ఈమెని పిలవలేక ఆయన దగ్గరికి వచ్చేసి ఆ కోపం అంతా ఆయన మీద చూపించిందండి. ప్రభా, నీకు చింత లేదా? నేను ఎంత కష్టపడతంటే ఆ మరీని వచ్చి నాకు కాస్త సహాయం చేయమని నువ్వు చెప్పచ్చు కదా. అంటే దీన్ని అర్థం ఎలాగుంది అంటే ఆమెకి ఎలాగా బుద్ధి లేదు. ఆమెకి ఎలాగా బుద్ధి లేదు. కనీసం నీకైనా ఉండాలి కదా ప్రభు అన్నట్లేదండి మాట. చెప్పండి, అలా లేదా? దాని అర్థం అదే వస్తుందండి. మరి నువ్వైనా కాస్త చెప్పొచ్చు కదా ప్రభు ఆమెకి అని చెప్తుందంటే ఏమనుకోవాలి? ఆమె పిలిచింది, ఆవిడ పిలిచింది ఎంతకనే పిలిచి ప్రభు మీద కోపపడుతుందండి. అప్పుడు ఆయన కోపపడటం కూడా నిలబడి ఆగలేదు. అక్కడ మనిషి విసురుగా వెళ్ళిపోతుంది.
మార్తా 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 అన్నిసార్లు ఎందుకు పిలుస్తారండి ఎవరన్నానే? ఒక్కసారి పిలిస్తే వెనక్కి తిరిగితే ఆగితే రెండోసారి పిలుస్తారా చెప్పండి? మరి 2 సార్లు ఎందుకు పిలిచాడు ఆయన? గిరుక్కునే తిరిగి వెళ్ళిపోతున్న మనిషి అనాల్సిన మాటలు అనేసి టకటకనే వెంటనే రిక్కుని తిరిగేస్తుంది అనమాట వెనక్కి. మార్తా మార్తా నీతో ఒక మాట చెప్పాలాగు. మరియా ఆవిడ ఉత్తమమైందని ఏర్పాటు చేసుకుంటాము. అది ఆమె యొద్ద నుంచి ఎవరో తీసేయలేరు అన్నాడు ఆయన. నువ్వు కాదు కదా, నేను కూడా తీసేయలేను ఆమె దగ్గర నుంచి. అలాంటిది ఎన్నుకుందామా? నువ్వైతే నన్ను పిలిచావు కానీ ఆమె వచ్చి విలువైన నా మాటలు వింటుందమ్మా, అవి భద్రం చేసుకుంటున్నా అని చెప్పి ఆయన ఉత్తమమైన దాన్ని ఆమె ఏర్పాటు చేసుకుంది. అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. నువ్వు విస్తారమైన పని పెట్టేస్తున్నావు, అందుకే నీకు ఇలా తొందర వచ్చేసిందమ్మా. ఎందుకు అంత పని పెట్టుకున్నావు? సింపుల్గా పెట్టుకోవాలి. ఏం చెయ్యాలండి? సింపుల్గా పెట్టుకోవాలంటే పని. ఒక్క మనిషికి వంట చేయాలంటే ఎంత కంగారు పడిపోయేదన్నా. ఎందుకే కంగారు నేను పడుతున్నానేమో అనుకున్నాను కానీ కంగారు నేను పడలేదు, మా వారు కంగారు పెట్టుకున్నాను. ఆ విషయం తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది నాకు. నేనే కంగారు పడిపోయి ఆ వంట చెడగొట్టేసుకుంటున్నానేమో అనుకునేదాన్ని. నేను కంగారు పడి కాదు, ఆయన నన్ను కంగారు పెట్టడం వల్ల నేను వంట చెడగొట్టేసేదాన్ని. ఆ విషయం తెలడానికి నాకు ఎన్ని పట్టింది? కొన్ని సంవత్సరాలు పట్టింది నాకు. అప్పుడు అర్థమైంది ఎందుకే నేను కంగారు పడి చేయట్లేదు పని, ఆయన నన్ను కంగారు పెడతంటే వంట ఇక్కడ నేను పాడైపోతుంది అని నాకు విషయం తెలిసి అప్పటి నుంచి ఆయన వచ్చి కంగారు పెట్టినా నేను కంగారు పడకుండా నేను ఎలా చేయాలనుకున్నానో అలా చేయడం ప్రారంభించానండి. అప్పుడు చెడిపోకుండా మంచిగా చేయడం వచ్చింది. అలాగే మీ ఇంట్లో కూడా ఏదైనా చేసినప్పుడు కొన్ని కంగారు జంతువులు ఉంటాయి ఇంట్లో. వాళ్ళు వచ్చి మిమ్మల్ని కంగారు పెట్టినప్పుడు అది వంట అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మీరేం చేయకూడదు? కంగారు పడకూడదండి. నిదానంగా చెయ్యాలి. ఏ పని అయినా కూడా నువ్వు నిదానంగా చేసినప్పుడు ఆ పని పాడవదు. ఏమవుదో? పాడవదు. నీ టైం వేస్ట్ అవ్వదు, పని పాడవదు. చాలా కలిసి వస్తాయి అన్నమాట అండి. మనం చేసే ఆ వంట అవతల వాళ్ళకి తృప్తిగా లేకపోతే మనకేమనిపిస్తుంది? అప్పుడు ఇది ఇలా చేసి ఉంటే ఇంకా బాగుండేది అన్నారనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? అయ్యో నేను ఇంకా బాగా చేయాల్సిందేమో, నేను ఎందుకు ఇలా చేశాను, ఈ తప్పు చేశాను నేను, ఇది ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అని మనం అనుకుంటామండి. లేదండి చాలా బాగుందండి అని అంటే నువ్వు ఎంత కష్టపడ్డావో అదంతా పోద్ది, ఒక్క మాటలో పోద్ది. ఓన్లీ వీళ్ళకి నచ్చిందా అని మనం ఏం చేస్తాము? ఒకసారి ఒక దైవజనులకి భోజనం పెట్టే అవకాశం నాకు వచ్చిందండి. మీటింగ్స్ అన్నమాట. ఆ మీటింగ్స్లో వాళ్ళందరికీ భోజనం చెప్పామన్నమాట అండి. మేము లాస్ట్ రోజు భోజనాలు పెట్టే ఆ అలవాటు మేము చేసుకున్నాం అన్నమాట. ఈ దైవజనులు ఏం తింటారో ఏంటో ప్రభువా, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ నేను తయారు చేసి పెట్టాలి, కానీ ఏం తింటారో నాకు తెలియదు కదా. నీ వాక్యాన్ని ఉపదేశం చేయడానికి వచ్చారయ్యా ఈ బెడ్లో తండ్రి, వీరికి ఇష్టకరమైన భోజనం నేను సిద్ధపరచాలి నాయన. వాళ్ళకి ఏమి ఇష్టమో నాకు తెలియదు, ఏం తింటారో నాకు తెలియదు ప్రభువా, నేను ఎలా చేయను? నేను చెయ్యాలనుకున్నాయి నేను చేయటం వేరు, వాళ్ళకి ఇష్టమైనవి చేయటం వేరు. ఇందులో ఏది కరెక్టు కదా? వాళ్ళకి ఏది ఇష్టమో అది మనం తయారు చేసి పెడితే వాళ్ళు నిండారులుగా మనల్ని ఏం చేస్తారు? మనస్ఫూర్తిగా తింటారు, మనకి బ్లెస్సింగ్స్ వస్తాయన్నమాట అండి. నేను బ్లెస్సింగ్స్ కోసం కాదు, వాళ్ళు తృప్తిగా తినాలని నేను ఆశపడతాను. ఒక భోజనం మనం పెట్టాము అంటే వాళ్ళు ఎలా తినాలి? తృప్తిగా తినాలి. ఏది పెట్టినా వద్దు అని అన్నట్టు కానివ్వండి, ఒక భోజనమే వద్దు అంటారంట.
ఇది ఒకరు చెప్పిన విషయం అన్నమాట. ఇది నాకు తెలియదు, ఒకరు చెప్పారు ఈ విషయాన్ని. అయితే నాకు ఆ విషయం తెలియదు, కానీ వాళ్ళు తృప్తిగా తినాలని మాత్రం నాకు ఆశ ఉంటుంది అన్నమాట. అందులోనూ దైవజనులు గనక వాళ్ళు తృప్తిగా తినాలని ఆశపడ్డాను. ఇంతకీ ఆ వచ్చిన దైవజనరాలు ఆవిడికి పులిహార అంటే ఇష్టం అంటండి. పరిశుద్ధాత్మ దేవుడు పులిహార చెయ్యాలని నాకు ఆలోచన ఇచ్చాడు. చూసారా, ఆవిడకి ఇష్టమని నాకు తెలియదు కదా. మరి నేను ఎవరిని అడిగాను ఇప్పుడు? మరి దేవుడిని అడిగితే ఇప్పుడు ఆయన నాకు ఆలోచన ఇస్తారా? ఎవరా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎప్పుడు బిర్యానీ చేసే మనిషిని ఇప్పుడు ఏం చేశాను? నేను పులిహార చేశాను. ఈ పులిహార చేసేటప్పటికి ఆ దైవజనరాలు ఏం చేసావురా వంటలో అన్నారు. ఆవిడ ఇలాగా చేశాను అక్క అని చెప్పాను. అవన్నీ అక్కడ పెట్టేశాను. పెట్టేస్తేనే మరి మీ వారు హెల్ప్ చేశారా మీకు అన్నది ఆవిడ. లేదక్క నేనే చేశాను అన్నాను. ఏంటి ఒక్కదాను చేసావా? ఇవన్నీ ఒక్కదాను చేసా. ఒక్క మనిషి వంట చేయలేని మనిషిని నేను. కానీ ఇప్పుడు అంతమందికి చేసే కృపను దేవుడు నాకు ఇచ్చాడు అన్నమాట. అందులోనే ఆవిడకి ఇష్టమైన ఫుడ్ నేను తయారు చేశానని ఆవిడ ఎంత సంతోషపడిపోయారంటే అంత సంతోషపడ్డారండి ఆవిడ. నాకు చాలా ఇష్టం రా, నువ్వు ఎలా చేసావు, నీకు ఎలా చెయ్యాలనిపించింది? ఎందుకంటే ఇప్పుడు అది పోయింది కదండి. ఇప్పుడు అంతా బిర్యానీల్లోకి వచ్చేసారు తప్ప నీకు అందులోకి వెళ్ళట్లేదు ఎవరు. ఎలా చేసావు అని ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది. నాకు తెలియదు అక్క, నేను ప్రార్థన చేసుకున్నాను, మీకు ఏమి ఇష్టమో నాకు తెలియదు కదా, ప్రార్థన చేసుకుంటే నాకు ఈ ఆలోచన వచ్చింది అందుకని చేశాను అక్క అన్నాను. నాకు చాలా ఇష్టం రా. అవునా అని ఆవిడ ఎంతో ఇష్టంతో తృప్తిగా ఆవిడ తిన్నారన్నమాట. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి భోజనం పెట్టినప్పుడు అంట మనం ఎలా పెట్టాలంటే అండి, మనకి ఒక దైవజనుడు చెప్పారు, వాక్యం చెప్తూ ఈ మాట చెప్పారు ఆయన. అప్పటి వరకు ఆ విషయం నాకు తెలియదు. మనకిష్టమైనవి మనం వండి పెడతాం, అలా కాదు, వాళ్ళకి ఇష్టమైనవి మనం వండి పెట్టాలి, అప్పుడు అది వాళ్ళకి తృప్తిగా వాళ్ళు తింటారు అని చెప్పారన్నమాట అండి ఆయన. అవునా అనేసి అనుకున్నాను నేను. అనుకుని అంతకుముందు కూడా నేను ప్రార్థన చేసే నేను చేస్తాను ఏ ఐటమ్ అన్నా కూడా. ఆ రీతిగా చాలా కార్యాలు జరిగినాయి అన్నమాట అండి. ఇక్కడ ఈవిడ కూర్చోవలసిన మనిషి వంట చెయ్యాలి మంచిదే, కానీ ఆవిడ విస్తారమైన పని పెట్టుకుంది అని రాయబడింది అక్కడ. అంత పని అవసరం లేదు ఆవిడకి అక్కడ. అంటే చెయ్యాల్సిన పని చేయిస్తే సరిపోద్ది అక్కడ. కానీ ఇప్పుడు ఈవిడ ఏం చేసింది? చెయ్యాల్సిన పని కంటే విస్తారమైన పని పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈవిడికి ఏమొచ్చింది? తొందర వచ్చేసింది. తొందర వచ్చిన మనిషి ఏం చేసింది? ప్రభువుని తొందర పెడుతుంది. మళ్ళీ ఆవిడకి బుద్ధి చెప్పమని ఈయనకి చెబుతుంది. ఎందుకే బుద్ధి లేనిది నీకు అని ఎంత బాగా చెప్పాడు చూసారా ఆయన. ఆమె ఉత్తమమైంది అని ఏర్పాటు చేసుకున్నామ్మా, అది ఆమె వద్ద నుంచి ఎవ్వరూ తీసేయలేరు. ఆమె ఏ స్థానానికి వెళ్ళిందో తెలుసా మీకు? ప్రభువుని సిలువకు వెళ్ళక ముందు ఆయన భూస్థాపన నిమిత్తమంట ఈవిడ అభిషేకించే కృపణ దేవుడు ఈవిడికి ఇచ్చాడంట. హల్లెలూయా. అందుకు మరి ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. ఈ సీక్రెట్ ఎవ్వరికీ తెలియదండి. ఈ సీక్రెట్ ఎవ్వరికీ తెలియదు. ఒక పురుషుడికి ఇవ్వాల్సిన ఆధిక్యతని ఎవరికి ఇచ్చాడు దేవుడు? స్త్రీ 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 అని సైతాను స్త్రీని ఏం చేసింది? అదే స్త్రీని మొదటి నుంచి దేవుడు హైలైట్ చేసుకుంటా వచ్చాడు. అదే స్త్రీ నిలబడుకుంటా వచ్చేసిందండి. ఒక పురుషుడి కంటేనంట స్త్రీయే బలంగా నిలబడుతుందటండి దేవుని కొరకు. ఏ పనిలోనైనా కూడా, అది ఏ పనైనా కూడా ఆమె పూసుకుందంటేనంట ఏదైనా చేయగలదటండి. ఎంత సఫర్ అయిపోయినా కూడా ఏదైనా త్యాగం చేస్తుందంట ఆమె. ఏదైనా కూడా త్యాగం చేస్తుందటండి. పురుషులు ఒక్క పనే చేస్తారండి వాళ్ళు. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను. మొన్న ఎవరో ఒక దైవజనుడు చెప్పాడు ఈ మాట ఇప్పటికి. కానీ ఈ మాట మీకు చాలాసార్లు చెప్పాను నేను. స్త్రీ ఒకే టైంలో 4-5 పనులు చక్కబెట్టగలదు,
కానీ పురుషుడు ఒకే టైంలో ఒకే పని మాత్రమే చేస్తాడు అన్నారు ఆయన. ఈ మాట మీకు చాలాసార్లు చెప్పాను నేను. గుర్తుందా మీకు? గుర్తుంది. స్త్రీకి అన్ని టాలెంట్స్ ఇచ్చాడండి దేవుడు, తలాంతులు ఇచ్చాడు. స్త్రీకి ఓర్పు ఇచ్చాడు, సహనాన్ని ఇచ్చాడు, దీర్ఘశాంతాన్ని ఇచ్చాడు. ఇవన్నీ మనకు ఉంటాయండి. మన వివాహం కాకముందే ఫ్రీడమ్ ఉంటుందండి స్త్రీకి. వివాహం అయిన తర్వాత అన్ని బాధ్యతలే వచ్చేస్తాయి. ఎవరు బాధ్యతలు మనమే తీసుకోవాలి ఆ బాధ్యతలు. ఈ ఇద్దరు కలిసినప్పుడు మూడో వాళ్ళు వస్తారు. ఈ మూడో వ్యక్తి వచ్చేటప్పటికి వీళ్ళ నిద్ర అంతా పోతుందండి. అంటే ఏం త్యాగం చేసింది? పురుషుడు తెల్లవారులు మేలుకుని ఉంటాడండి ఎక్కడన్నానే. మరి ఎవరు మెలుకుంటారు? ఈ పిల్లనో పక్కన వేసుకుని ఈ తల్లి నిద్రపోతుందండి. ఇంకా నిద్రపోతే పిల్లోడి మీద పడిపోతానేమో అని భయం. ఆ చెయ్యి అలా పైనుంచి అతని మీద కూడా వేయదు, అలా పైనుంచి పెడుతుంది చెయ్య. ఒక కాపుదల ఆ చిన్ని బిడ్డకి ఏం చేస్తుంది ఆ తల్లి? ఒక కాపుదల ఇస్తుంది. ఆడు కుయ్యమనేటప్పటికి అమ్మ వెంటనే లేచిపోద్ది. అప్పుడే అలా నిద్ర పడతా ఉంటుంది ఆమెకి. వెంటనే లేస్తుంది, లేచి తడిమేస్తుంది ఒళ్ళంతాని. ఏమైనా చీమ కుట్టిందా, దోమ కుట్టిందా, ఏం చేసిందని పక్కంతా చూసుకుంటుంది. తడిపేశాడా, ఎందుకు ఎడుతున్నాడు, తండ్రి లెగిసి చూస్తాడండి అవన్నీ. చాలా ప్రశాంతంగా నిద్ర అవుతాడు. ఎక్కడో కొంతమంది పురుషులు చేస్తారండి ఈ పనులు, అందరూ చేయరండి. కొద్దిమంది పురుషులు మాత్రమే పిల్లలు చూస్తారు, అందరూ చూడరు. అంత త్యాగాలు చేస్తుందండి స్త్రీ. త్యాగాల మీద త్యాగాలు చేస్తుంది స్త్రీ. ఇన్ని త్యాగాలు ఉండవండి స్త్రీకి. ఎప్పటి వరకు త్యాగం చేస్తుంది? అది లైఫ్ లాంగ్ త్యాగాలు చేస్తామే ఈవిడ పని. లైఫ్ లాంగ్ ముందు తనకు తన త్యాగం చేసుకుంటుంది, తర్వాత భర్త కొరకు త్యాగం చేయాలి, పిల్లల కొరకు త్యాగం చేయాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లల కోసం త్యాగం చేయాలి. ఇలాగ త్యాగాల మీద త్యాగాలు చేసుకుంటా వెళ్ళాలి. అందులో దేవుని కొరకు త్యాగం చేయాలి అంటే ఇంకెంత మనం రిస్క్ తీసుకోవాలో మీరు ఆలోచించండి. ఇవన్నీ చెయ్యాలి. ప్రభు కొరకు కూడా మనం త్యాగం చేయాలంటే ఏం చేయాలి? రెండు చేయాలి కదా. మరి రెండు చెయ్యాలి. అది వదిలేయకూడదు, ఇది చెయ్యాలి. ఇవన్నీ చేస్తాను ఇంకెక్కడ చేయనండి అనకూడదు. అసలైంది ఇది. మనం బతికుండి పట్ట కడుతున్నామంటేనే ఈయన వల్ల. అలాంటి దీన్ని నిర్లక్ష్యం చేసుకుంటే ఎలాగా? ఈయన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈయన్ని నిర్లక్ష్యం చేయకుండా మనం ఉంటే మన పనులన్నీ కూడా ఈజీగా జరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. లేకపోతే చాలా కష్టపడి చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట మన పని మనం. అంటే ఒక రకంగా ఇది ఎలా ఉంటుందో చెప్పనా? ఒక స్త్రీ కూరగాయలు తరగాలి అంటే కత్తిపేట చాలా పదునుగా ఉండాలి, ఒక చాకు పదునుగా ఉండాలి. అదే మొద్దు చాకుతోటి మనం కట్ చేయగలమా? ఒక మొద్దు తీరిపోయిన కత్తిపేటతో మనం కట్ చేయగలమా? చేయలేము. అది షార్ప్గా ఉంటే మనము చేయగలుగుతాం. అలాగే ప్రభువులో మనం ఉంటేనండి మన పనులన్నీ కూడా ఎలాగవుతాయి? ఈజీగా. అది ఈజీ అయిపోతుంది. అదే ప్రభు పని ఒక పక్కన పెట్టాము అంటే మన పని మనకి చాలా కష్టంగా మొయ్యలేక మోసినట్టు, గుండెల్లో భారం ఉన్నట్టు, ఇంకేటేటోలాగా అన్నమాట. అనీజీగా చేసుకుంటూ ఉంటాం ప్రతి పనిని. తెమలదా పని తెమలదు, ఎప్పటికీ తెమలదు. అదే ప్రభువులో మనం ఉన్నాము అంటే, ప్రభువుకు మొదటి స్థానం ఇచ్చాము అంటే, ఆయనకి ఇవ్వాల్సిన టైం ఆయనకి ఇచ్చాము అంటే, ఆయనకి మన హృదయంలో ముఖ్య స్థానం ఇవ్వాలి. హృదయంలో ఇవ్వడమే కాదు, శరీరానుసారంగా కూడా ఆయన దగ్గరికి మనము
రావాలి, వచ్చే విషయంలో ప్రథమ స్థానం ఉండాలి. అలాగే ప్రతి విషయంలో ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చేయాలండి. ఈ ఒక్క దాంట్లోనే కూర్చోకూడదు. మనము చేయాల్సిన ప్రతి పనిలో కూడా మొదట అనేటువంటిది ప్రభువుకి మనము ఎప్పుడైతే ఇచ్చేసామో మన పనులన్నీ కూడా తేలిగ్గా అయిపోతూ ఉంటాయన్నమాట. ఒక్క మాట మనసులో అనుకున్న ఆ పని అయిపోతూ ఉంటుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. హృదయంలో భారం ఉండదు, ఇంకా తేలిగ్గా ఉంటాం. అదే దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా మన పనులకే మనం చూసుకున్నాము అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ పనులు అవ్వండి. ఏమవ్వో? పనులు అవ్వండి. అందుకే అంటాడు ఆయన, నీ చింత యావత్తు నా వేరేసేది. ఇప్పుడు ఆవిడకి తొందర వచ్చేసింది, కంగారు వచ్చేసింది, విచారం వచ్చేసింది. ఒక్క రకం రాలేదు ఆవిడ గర్భిలు అయిపోతుంది, మళ్ళీ ఆవిడ గర్భిలు చేస్తుంది. ఒక పురుషుడు పాదాల దగ్గర కూర్చోవలసినోడు లోకంలోకి వెళ్ళి చేపట్టుకుంటా పోయాడు. కానీ యేసు ప్రభు ఇంట్లోకి వస్తే వేరే పనులన్నీ ఓ పక్కనెట్టి నాకు చేయాల్సిన పనులు చేసే ఉంటుంది. బహుశా మరీ వచ్చేసి కూర్చోలేదు. కానీ ఆయన పిలవడానికి వెళ్తున్నాను యేసు ప్రభువుని అని చెప్పేటప్పటికే ఈవిడ ఇంట్లో అప్పుడే ఏయో రెడీ చేసేసి ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు కూడా 12 మంది వచ్చేస్తారు. మిగతా జనం ఎలా ఉన్నాయో వచ్చినా రాకపోయినా 12 మంది గ్యారంటీకి వస్తారు. 13 అయ్యి యేసు ప్రభు ఉంటారు. 13 మందికి భోజనాలు సిద్ధపరచాలి. అంటే ఈ మరియ చాలా షార్ప్గా చాలా పనులు అప్పటికే ఆమె వెళ్ళి తీసుకొచ్చే లోపలనే చాలా చక్కబెట్టేసి ఉండాలి. ఈవిడ ఆమె చేయాల్సిన పని చేసి వచ్చి కూర్చుంటే ఈవిడ విస్తారమైన పని ఎట్టుకుందంట. ఆయన పాదాల దగ్గర కూర్చోలేకపోయింది. అందుకే తమ్ముడు చనిపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళితే ఒక్క అడుగు కూడా కదపలేదు ఆయన. అవునా కాదా? మరియ ఏది అని అడిగాడు ఆయన. ఇంటి దగ్గర ఉంది ప్రభు అన్నాడు. వెళ్ళి పిలుచుకున్నామన్నాడు. ఆవిడ వెళ్ళింది. ప్రభువా అని ఏమైపోవలేదు, పాదాల మీద పడ్డదట. వెళ్ళి ప్రభువా నువ్వు ఉంటే నా తమ్ముడు అన్నది. ఒకే మాట అంతే. ఆయన చూసిందంట, సాగిలు పడిందంట. ఈ ఒకే మాట మాట్లాడింది. ఎక్కడ పెట్టారన్నాడు ఆయన. తీసుకెళ్ళారు. లాజరు బయటకు రాని దగ్గరగా పిలిచాడు. బయటకు వచ్చాడు. కట్లు ఇప్పేయండి అన్నాడు. ఇప్పేశారు. అయిపోయింది. గొప్ప సాక్ష్యం వచ్చేసింది అక్కడ. ఎవరి మాటకు విలువిచ్చాడు దేవుడు అక్కడ? అది హృదయం ఒకటి, నా హృదయం నీకే ప్రభు అంటే సరిపోలేదు. హృదయం ఇచ్చిన ఆయన దగ్గర కూడా మనం ఏం చేయాలి? ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ఆయన దగ్గర కూర్చోవాలి. బతుకున్నాం కాబట్టి లోకంలో పనులన్నీ బోళ్ళు ఉంటాయి మనకి. లేకపోతే ఏ పనులు ఉంటాయండి మనకి? చెప్పండి. ఉంటాయా? పనులు ఉంటాయా? అన్నీ మనకు తెలుసు, కానీ మనం చెయ్యమంతే. బ్రతికున్న మనిషికి పని ఉంటుందా? లేని మనిషికి పని ఉంటుందా? కదా. మరి మనకు జీవం ఇచ్చాడు కదా, మనల్ని బ్రతికించాడు కదా, మనల్ని రక్షించాడు కదా, మన అవసరాలు తీరుస్తున్నాడు కదా, మన అక్కర్లు తీరుస్తున్నాడు కదా, మనకు స్వస్థతలు ఇస్తున్నాడు కదా, మన సమస్యలన్నిటి నుంచి విడుదల చేస్తున్నాడు కదా, మనకి భయం వేసినప్పుడు ఆయన తోడుగా ఉంటున్నాడు కదా, విచారంతో దుఃఖంతో వస్తే మనల్ని ఓదారుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, సంతోషంగా తిరిగి పంపిస్తున్నాడు ఆయన మనల్ని. ఇన్ని కార్యాలు మన జీవితంలో చేస్తుంటే మనం ఎంతవరకు ఆయనకు లోబడి విధేయత చూపిస్తున్నాము ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మోకరించండి, ప్రార్థన చేద్దాం.